సుకుమార్ అసిస్టెంట్స్ ఒక్కొక్కరుగా దర్శకులుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే బుచ్చిబాబు సానా ఉప్పెన్తో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం రామ్ చరణ్తో మూవీ తీస్తున్నాడు. ఆ తర్వాత ఈ లిస్టులో మరొకిద్దరు చేరబోతున్నారు. అందులో ఒకడు లేడీ డైరెక్టర్ కావటం విశేషం. ఎవరా ఇద్దరు? ఆ సినిమాలో హీరోయిన్ ఎవరు? ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ వద్ద 15 మంది అసిస్టెంట్లు ఉంటారట. వారిలో డైరెక్టర్ మాధురి. ఇప్పటి వరకు అసిస్టెంట్గా ఉన్న ఆమె త్వరలో పూర్తిస్థాయి దర్శకురాలుగా ఎంట్రీ ఇవ్వబోతుందట. ఇప్పటికే బుచ్చిబాబు సానా ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఫస్ట్ మూవీకే హిట్ అందుకున్నారు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ కృతి శెట్టిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ సినిమా సక్సెస్తో బుచ్చిబాబుపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం రామ్ చరణ్తో పెద్ద మూవీతో బిజీగా ఉన్నారు. 2026 సమ్మర్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ కద్దరిపోయే రియాక్షన్ వచ్చింది. చెర్రీ గ్రౌండ్లో బ్యాట్ పట్టుకుని కొట్టిన సింగిల్ షాట్ చాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద మ్యాజిక్ ఎలా ఉండబోతోందో చెప్పేందుకు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అప్పట్లో చిరంజీవి శ్రీదేవి కాంబోలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఏ రేంజ్లో హిట్ అయిందో, చిరుతనయుడు శ్రీదేవి కుమార్తె నటిస్తున్న ఈ సినిమా కూడా అంతకు మించి అనిపిస్తుందని మెగా అభిమానులు నమ్మకం. బుచ్చిబాబు సానా తర్వాత సుక్కు క్యాంప్ నుంచి వచ్చిన సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్న మరొక దర్శకుడు శ్రీకాంత్ వదిల. నానితో దసరా తీసిన దర్శకుడు శ్రీకాంత్ ప్రస్తుతం ది ప్యారడైజ్ తో బిజీ. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఒక ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. ఈ ఇద్దరి తర్వాత ఈ లిస్టులో మరొకిద్దరు చేరబోతున్నారు. వారిలో ఒకరు లేడీ డైరెక్టర్. ఆమె పేరు మాధురి. ఆమె సిద్ధం చేసిన కథ విన్న సుకుమార్ ఓకే చేశారని, మార్పులు చేర్పులు సైతం సూచించారని టాక్. మేం ఫేమస్ ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా ఓ మూవీ చేయబోతున్నారు. లెక్కల మాస్టారి క్యాంప్ నుంచి వస్తున్న మరొక దర్శకుడు వీర. జర్నలిస్ట్గా వర్క్ చేసిన వీర సుకుమార్ దగ్గర పుష్ప 2 సినిమాలకు పనిచేశారు. భాషపై మంచి పట్టు ఉండటంతో వీర సేవలను సుకుమార్ ఉపయోగించుకున్నారు. వీర ఇప్పుడు దర్శకుడిగా కెరీర్ ప్రారంభించబోతున్నారు. హీరో ఇంకెవరో కాదు, రీసెంట్గా కే ర్యాంప్తో వచ్చిన కిరణ్ అబ్బవరం. త్వరలోనే ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్తో ఒక మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. పెద్ద సినిమా కొలుక్కొచ్చిన తర్వాత సుకుమార్ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ గ్యాప్లో తన శిష్యుల కోసం టైం కేటాయించాడు సుకుమార్. ఆ స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యాక కొత్త దర్శకులు ఇద్దరు ఎంట్రీ ఇవ్వటం, చరణ్తో మూవీని సుకుమార్ ప్రారంభించడం ఒకేసారి జరగొచ్చనే టాక్ కూడా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.